వీళ్ళ నుంచి దేవుని వాక్యం చదువుకుందాం. మత్తయి సువార్త 26వ అధ్యాయం 31వ వచనం నుంచి 35వ వచనం వరకు ఈ శుభ సందర్భంలో దేవుని వాక్యం చదువుకుందాం. అప్పుడు యేసు వారిని చూచి, ఈ రాత్రి మీరందరూ నా విషయమై అభ్యంతర పడదురు. ఎలా అనగా, గొర్రెల కాపరిని కొట్టుదును, మందలోని గొర్రెలు చెదిరిపోవును అని వ్రాయబడి ఉన్నది కదా. నేను లేచిన తర్వాత మీకంటే ముందుగా గలిలయకు వెళ్ళేదనెను. అందుకు పేతురు, నీ విషయమై అందరూ అభ్యంతర పడినను నేను ఎప్పుడునూ అభ్యంతర పడనని ఆయనతో చెప్పగా, యేసు అతని చూచి, ఈ రాత్రి కోడి కొయ్యక మునుపే నీవు నన్ను ఎరగనని ముమ్మారు చెప్పెదవని నీతో నిశ్చయముగా చెప్పుచున్నానెను. పేతురు ఆయనను చూచి, నేను నీతో కూడా చావవలసి వచ్చినను నిన్ను ఎరగనని చెప్పనెను. అదే ప్రకారము శిష్యులందరూ అనిరి. చదవబడిన వాక్యము దేవుడు మన వినికిల్లో దీవించి ఆశీర్వదించునుగాక. దేవునికి స్తోత్రములు, దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ప్రియమైన దేవుని సంగమా, దేవుని సన్నిధిని ప్రేమించి ఈ లెంట్ డేస్ ప్రార్థన కోడికల సందర్భంలో దేవుని మందిరానికి కూడి వచ్చిన మీకందరికీ ప్రభువైన యేసు క్రీస్తు నామములో వందనాలు తెలియజేస్తున్నాను. ఈ రీతిగా సంఘముగా సావాసంగా కూడుకొని దేవుని గణపరిచి ఈ గొప్ప ధన్యత దయచేసిన దేవాతి దేవునికి మహిమ కలుగునుగాక. ప్రేమిన దేవుని సంగమా, దేవుని బిడ్డలారా, చదువుకున్నటువంటి వాక్య భాగము కొన్ని నిమిషాలు మనం ధ్యానించుకుందాం. ప్రభు రాత్రి భోజనము జరిగించిన తర్వాత ప్రభు శిష్య బృందంను చూచి ఏమంటా ఉన్నాడంటే, అప్పుడు యేసు వారిని చూచి, ఈ రాత్రి మీరందరూ నా విషయమై ఏమవుతారంట? యేసయ్య విషయమై అభ్యంతర పడతారు అని యేసయ్యని అన్నీ ఎరిగిన వాడై, అందరిని ఎరిగిన వాడై, అందరు ఆంతర్యంని ఎరిగిన వాడై చెప్తా ఉన్నాడు. ఈ రాత్రి ఏమవుతుందంటే, ఈ రాత్రి మీరందరూ నా విషయమై అభ్యంతర పడదరని శిష్యులకు చెప్పాడు. ఎవరికి చెప్పాడు? శిష్యులకు చెప్పాడు. ఆనాడు జరిగింది. ఈనాడు కూడా చాలామంది దేవుని బిడ్డలైన వాళ్ళు ఎవరంట? దేవుని బిడ్డలైనటువంటి వాళ్ళు కూడా అభ్యంతర పడతా ఉన్నారు. మేము నీ కోసం ప్రాణమైన పెడతాం అన్నోళ్ళు కదా. ఇప్పుడు గుడి ముంగట సిలువ ఉంది కదా, మీద శిఖరం మీద సిలువ ఉంది కదా. సిలువకు చెయ్యి జాపి సిలువ మీద ఒట్టు తిన్నోళ్ళు కూడా అభ్యంతర పడతా ఉన్నారు. ఎలాంటి వాళ్ళు అభ్యంతర పడతా ఉన్నారు? సిలువ మీద, దేవుని మందిరం ముంగల ఆ టవర్ మీద ఉన్న సిలువకు మీద ఒట్టు తిని కూడా ఏమవుతా ఉన్నారు? అభ్యంతర పడతా ఉన్నారు. కాబట్టి ప్రేమిన దేవుని సంగమా, ఒకప్పుడు గొప్పగా చెప్పిన వాళ్ళు, ఘనంగా ప్రచురించిన వాళ్ళు, ఘనంగా దేవుని ఆరాధించిన వాళ్ళు, మహిమపరిచిన వాళ్ళు, ప్రేమిన దేవుని బిడ్డలారా, అభ్యంతర పడతా ఉన్నారు. పడే పరిస్థితులు ఉంటున్నాయి. కాబట్టి మనం అభ్యంతర పడకుండా చూసుకోవాలి. ఏం కాకుండా? అభ్యంతర పడకుండా, గలిబిలి కాకుండా, అవిశ్వాసం మన లోపల రాకుండా, అవిధేయులము కాకుండా, ఏం కాకుండా? అవిధేయులము కాకుండా, దేవుణ్ణి విడిచి మరిచి దూరము అయ్యే పరిస్థితులు ఉంటాయి కనుక అట్లా కాకుండా మన విషయమై మనం జాగ్రత్తగా చూసుకోవాలి. ఉదాహరణకు పరిశుద్ధ గ్రంథం బైబిల్లో చూస్తే బాప్తీసం ఇచ్చి యోహాను ఏమని సాక్ష్యం ఇచ్చాడు యేసుని గురించి? నా వెనక వచ్చేవాడు నాకన్నా గొప్పవాడు, నేను ఆయన చెప్పుల వారను విప్పడానికి కూడా యోగ్యుడను కాను, నేను నీటితోటే బాప్తీసం ఇస్తున్నాను కానీ
ఆయన పరిశుద్ధాత్మ అగ్నితోటి బాప్తీసము ఇస్తాడు. ఆయన హెచ్చవలసింది, నేను తగ్గవలసింది. నేను భూ సంబంధమైన వాడిని, ఆయన పర సంబంధమైన వాడు. ఆయన కొలతలేని ఆత్మతోటి నింపబడ్డవాడు గనక ఆయన పరలోక సంగతులే బోధిస్తాడని చెప్పినటువంటి బాప్తీసం ఇచ్చే యోహాను ఒక దినాన చెరసాలలో వేయబడ్డాడు. ఎక్కడ వేయబడ్డాడు? చెరసాలలో వేయబడితే యేసు ప్రభు దేవుని రాజ్య సువార్త ప్రకటిస్తూ ప్రజలలోని ప్రతి విధమైన వ్యాధిని, రోగమును బాగు చేస్తూ, బీదలకు సువార్త ప్రకటిస్తూ, చనిపోయిన వాళ్ళను లేపుతూ ఆయా గ్రామాలు, ఆయా పట్టణాలు సంచారం చేస్తూ ఉన్నాడు. కానీ చెరసాలలో ఉన్న యోహానును పరామర్శించకపోయేసరికి, ఎవరిని? చెరసాలలో వేయబడిన యోహాను పరామర్శించకపోయేసరికి తన శిష్యులను పిలిచి, నాకు ఈయన విషయమై అనుమానం వస్తుంది, సందేహం వస్తుంది. నేను ఈయన గురించేమో గొప్పగా చెప్పినా, ఇప్పుడు నాకు కష్టం వచ్చి నేను చెరసాలలో పడ్డాను. ఇప్పుడు నన్ను పరామర్శించకుండా ఆయన పని ఆయన చేసుకుంటూ పోతా ఉన్నాడు. వాస్తవానికి ఈయనన్నా కాదా? రాబోవాడు ఈయనన్నా కాదా? నేనేమన్నా తప్పు గిట్ట చెప్తినా? అయితే ఇంకొక వ్యక్తి గిట్ట ఉన్నాడా ఏమని అనుమానము, సందేహము నిండి తన దగ్గరున్న శిష్యులను పిలిచి యేసయ్య దగ్గరికి పంపించామంటున్నాడు. రాబోవాడవు నీవేనా, ఇంకొక ఆయననా అని మా బోధకుడు అడుగుతున్నాడంటే, మీరు విన్న వాటిని, కన్న వాటిని వెళ్ళి యోహానుకు తెలియజేయడి. మత్తయి సువార్త 11:6 ప్రకారం, నా విషయమై అభ్యంతరపడని వాడు ఎవడంట? నా విషయమై అభ్యంతరపడని వాడు ధన్యుడా దరిద్రుడా? చాలామంది అభ్యంతర పడతారు. యేసయ్య విషయంలో అనుమానము, సందేహము, అవిశ్వాసము చోటు చేసుకుంటుంది. కాబట్టి మన హృదయాలను దేవుని వాక్యముతో నింపుకోవాలా. దేవుని వెలుగుతో, దేవుని జీవముతో, పరిశుద్ధాత్మ వెలుగుతో మనము నింపబడితే ఇంకా మనకు అనుమానము, సందేహముకు, అవిశ్వాసముకు అసలు చోటు ఉండదు. అందుకే ప్రభు ఏమని చెప్తా అన్నట్టు, అప్పుడు యేసు వారిని చూచి, ఈ రాత్రి మీరందరూ నా విషయమై అభ్యంతరపడదు. యేసు మాట సత్యమా కాదా? భూమి ఆకాశము గతించిన దేవుని మాటలు గతించు. యేసు సత్యవంతుడు, సత్యమునే జరిగించాడు, సత్యమే బోధించాడు. ఆయన మార్గము, సత్యము, జీవం. నా విషయం అభ్యంతర పడదను. ఎలా అయినగా గొర్రెల కాపర్ని కొట్టుదును, మందలోని గొర్రెలు ఎవరిని కొడతారంట? ఇప్పుడు కాపరు ఎవరు? గొర్రెల కాపరు ఎవరు? యేసయ్య. ప్రేమైన దేవుని బిడ్డ. గొర్రెలు ఎవరు? ఆనాడు శిష్యులు, ఈనాడు మనం. ఆనాడు శిష్యులు, ఈనాడు మనము మన విషయంలో ప్రభు ఏమన్నాడు? నా గొర్రెలు నా స్వరం వినును, అవి నన్ను వెంబడించును. ఎవరి స్వరం వినాలి? మన మంచి కాపరిగా అర్థించిన యేసయ్య స్వరము వినాలి. యేసయ్య స్వరము గుర్తుపట్టేటట్లుగా అనుభవంలోనికి వెళ్ళాలి. ఆయననే వెంబడించాలి. అన్యుల స్వరం వినకూడదు. ఏ స్వరం వినకూడదు? అన్యుల స్వరము వినకూడదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, గొర్రెల కాపర్ని కొట్టుదును, మందలోని గొర్రెలు చెదిరిపోవునని వ్రాయబడి ఉన్నది కదా. ఎక్కడ రాయబడ్డది? జకర్య గ్రంథము 13:7 చూడండి. జకర్య గ్రంథము 13:7 తొందరగా దొరికింది. ఖడ్గమా, నా గొర్రెల కాపరిని, నా గొర్రెల కాపరి మీదను పడుము. ఖడ్గము పడుము అని చెప్తుంది. ఎక్కడ పడుము అంటుంది? గొర్రెల కాపరి మీద పడమని దేవుడైన యెహోవా ఆజ్ఞాపిస్తా. అంటే దేవుడైన యెహోవాయే మన కోసము, మన మంచి కాపరి అయిన యేసయ్యను సిలువకు అప్పగిస్తా ఉన్నాడు. అందుకే యెషయా గ్రంథం 53 అంట, అతడు నలగొట్టబడుట తండ్రికి ఇష్టమాయను. ఎవరు నలగొట్టబడుట? మన మంచి కాపరి అయిన యేసయ్య మన రక్షణార్థమై, మన విమోచనార్థమై నలగొట్టబడుట, సిలువకెయ్యబడుట, సిలువలో మరణించుట ఎవరికి ఇష్టమైంది?
అంటే మనల్ని దేవుడైన యెహోవా ఎంతగానో ప్రేమించిండో చూడండి. ఓకే, తొందరగా 32 వచనం. నేను లేచిన తర్వాత మీకంటే ముందుగా గలిలయకు వెళ్ళాను. లేస్తానని చెప్తా ఉన్నా, ముందుగానే చెప్తా ఉన్నా. నేను లేచిన తర్వాత ఎక్కడికి వెళ్తాడంట? గలిలయకు. తాను చెప్పినట్టుగానే లేచిందా లేదా? లేతున్నా నీత చెప్పినట్లు లేఖనములో పలికినట్లు, లేతున్నా నీత చెప్పినట్లు లేఖనములో పలికినట్లు, లేచినాడురా సమాధి గెలిచినాడురా యేసు, లేచినాడురా సమాధి గెలిచినాడురా యేసు. పట్టబడ్డాడు, కొట్టబడ్డాడు, సిలువకేయబడ్డాడు, సిలువలో చనిపోయిండు, సమాధి చేయబడ్డాడు, 3వ దినాన సజీవుడై లేచాడు, గలిలయకు వెళ్తానన్నాడు, వెళ్ళాడు. ఓకే, తొందర టైం ఎక్కువ. ఓకే, 32. అందుకు పేతురు, నీ విషయం అందరూ అభ్యంతరపడినను నేనెప్పుడునూ అభ్యంతరపడనని ఆయనతో చెప్పగా, యేసు అతను చూచి, ఈ రాత్రి కోడి కుయ్యక మునిపే నీవు నన్ను ఎరగనని ముమ్మారు చెప్పెదవని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ప్రేమిన దేవుని బిడ్డలారా, అంటే పేతురుకి ఎంత ధైర్యమో! అందరు అభ్యంతరపడ్డగాని నేనైతే అభ్యంతరపడను అన్నాడు కదా. యేసయ్య 3 సార్లు ప్రార్థన చేస్తే ఒక్కసారి కూడా ప్రార్థన చేయలేదు. ఏం చేసిండు? గురకలే కొట్టిండు. మరి అట్లాంటి శాతం అవుతుందా? ప్రేమిన దేవుని బిడ్డలారా, కాబట్టి ప్రభు చెప్పాడు, మీరు శోధనలో ప్రవేశించుకున్నట్లు మెలకు ఉండి ప్రార్థన చేయండి. యేసయ్య ముందే చెప్పాడు, నేను లేస్తాను, మీకంటే ముందుగా గలిలయకు వెళ్తాను, ప్రాణం పెట్టే అధికారం ఉంది, ప్రాణము తీసుకొని అధికారం ఉంది. ఎవడను నా ప్రాణము తీసివేయడు, నా అంతట నేను దాన్ని పెడుతున్నాను, పెట్టేదానికి అధికారం కలదు, తీసుకునే దానికి కూడా నాకు అధికారము కలదు. ఎవడు కూడా నా ప్రాణం తీసేదానికి అధికారము లేదు. ఇహమందు పరమందు నాకు సర్వాధికారం. నేను దైవ కుమారుని, నేను లోక రక్షకుని, పాపులకు రక్షకుని, నేను నశించిపోయిన దాన్ని వెదికి రక్షించడానికి మనుష్య కుమారుడుగా అరుదించిన వాడిని. ఓకే, ప్రేమిన దేవుని బిడ్డలారా, 34 వచనం. యేసు అతను చూచి, ఈ రాత్రి కోడి కుయ్యక మునిపి నీవు నన్ను ఎరగనని ముమ్మారు చెప్పెదవని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. నేను యేసు మాట సత్యము, నమ్మదగింది. 35 వచనం. పేతురు ఆయనను చూచి, నేను నీతో కూడా, ఆవేశంకు మస్తు మాట్లాడతాం కానీ కదా, సామెత ఉంది కదా, రోషం గల కుక్క ఎత్తుకుపోతుంది రోలు. ఆవేశము ఆమరత్వంకు మస్తు మాట్లాడతాం కానీ ప్రాక్టికల్గా ఎవరికి చేత కాదు. ఇక్కడ ఏమంటుండు పేతురు ఆయనను చూచి, నేను నీతో కూడా చావవలసి వచ్చినను నేను ఎరగనని చెప్పనని కదా. ఆవేశంతో ఆత్రపడి మరి చెప్తున్నాడు కానీ ప్రాక్టికల్గా ఎదుర్కోవడానికి ఆయనకు చేతగాలి. అలాగే అదే ప్రకారం శిష్యులందరూ అన్నారు, అందరూ కూడా అభ్యంతరపడ్డారు, అందరూ కూడా యేసు ప్రభుని విడిచిపెట్టి వెళ్ళిపోయారు. మనుషుల మాట నమ్మదగింది కాదు, దేవుని మాట నమ్మదగింది. దేవుడి మాటలు మనం వెనుకలో దీవించి ఆశీర్వదించిన గాక. ప్రార్థన చేసుకుందాం. ఎవరైనా ఒకరు ప్రార్థనలోనికి నడిపించండి. ప్రార్థన చేసుకుందాం. ఎవరైనా ఒకరు ప్రార్థనలోనికి నడిపించండి. లోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడుగాక, నీ రాజ్యం వచ్చుగాక, నీ చిత్తం పరలోకమందు ఎలాగో అలాగే భూమి యందు నెరవేరునుగాక. మాకు కావలసిన అనుదినాహారం నేడు మాకు దయచేయం. మా రుణస్థులు మేము క్షమించు ప్రకారం మా రుణములు క్షమించు. మమ్మల్ని శోధనలెక్కే కాకిని తప్పించు. ఎందుకంటే రాజ్యం, బలం, మహిమ నిరంతరం నీవైనావు తండ్రి. ఆమెన్.
విడవనతనైన దేవుని ప్రేమయు, ప్రభువైన యేసుక్రీస్తు యొక్క కృపయు, పరిశుద్ధాత్మిక అన్యోన్య సావాసం, త్రియేక దేవుని దేవుని ఆశీర్వాదం కూడి వచ్చిన మనకందరికీ సంఘం అంతటితోను ఇప్పుడు నిలపును సదాకాలం తోడైనగాక. ఆమేన్. అందరికి వందనాలు. ప్రైజ్ లార్డ్.